హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే ఆలు బఠానీ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే థిక్ గ్రేవీ తోటి కూర చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేసుకోవాలంటే ఇలా చేసేసేయండి, చాలా బాగుంటుంది. నేను చూపించే విధంగా చేసుకున్నారంటండి, రిపీటెడ్లీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది కూర అయితే. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. దీనికోసం ఏంటంటే నేను బఠానీలు తర్వాత బంగాళదుంప రెండు కూడా ఉడికించాను. పచ్చి బఠానీ దొరికితే కనుక కూర చేస్తున్నప్పుడు ఉడికించుకోవచ్చు. నా దగ్గర మామూలు బఠానీలు ఉన్నాయి, అందుకని బంగాళదుంపలతో పాటు మెత్తగా ఉడికించేసుకున్నాను. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు. సో ఉడికించినప్పుడు పసుపు వేసాను అనుకోండి, కూర మంచి టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది బాగా. సో తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం 1 స్పూన్ జీరా, తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేయించేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకుని వాసన పోయేంత వరకు. తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఒక 2-3 నిమిషాలు కలిపామంటే సరిపోతుంది. మంచిగా ఫ్లేవర్ అనేది మనకి బయటకే వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత 2 టమాటీలు ఏంటంటే ఫైన్గా అట్లా నేను చూపించే విధంగా ప్యూరీ ఆడేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలాగా ఇప్పుడు వేసేసుకుని తర్వాత మంచిగా ఆయిల్ బయట తేలేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనకి సరిపడా గ్రేవీకి సరిపడా, కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా చూస్తున్నారు కదా, అట్లా బాయిల్ అయ్యేంత వరకు కూడా రావాలి. వచ్చిన తర్వాత మనం 2-3 ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇట్లా స్మాష్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. అంటే గ్రేవీ థిక్గా రావాలి కదా, అందుకని చెప్పి. ఈవెన్ మీరు బఠానీలు అయినా సరే థిక్గా అది స్మాష్ చేసేసి కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసేసిన తర్వాత ఇట్లా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మిగతా ఉడికించుకుని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి బాగా. కొంచెం గరిటతో అట్లా స్మాష్ చేసి పెట్టారనుకోండి, ఈ బంగాళదుంపలు కూడా అక్కడక్కడ మెత్తబడి కూర చాలా బాగుంటుంది అండ్ థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. నేను చూపించే విధంగా చూడండి. ఇట్లా వచ్చిన తర్వాత సరిపోతుంది, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే ఫైనల్గా 2 చెంచాలు నెయ్యి వేసాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు తిప్పండి. తర్వాత ఏంటంటే కొంచెం కస్తూరి మెంతి, తర్వాత చాప్డ్ కొరియాండర్, ఈ 2 కూడా వేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. అంతేనండి కూర. మంచి కూర తినాలి చపాతీలోకి, రోటీలోకి అనుకునేటప్పుడు ఈ విధంగా నేను చూపించే విధంగా కర్రీ చేసుకున్నారనుకోండి, తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ కూడా గ్రేవీ కర్రీతో తిన్నట్టుగా ఉంటుంది. సో అంత బాగుంటుంది. అంతేనండి, పర్ఫెక్ట్ కర్రీ ఏంటంటే థిక్ గ్రేవీ కర్రీతో ఆలు బఠానీ కర్రీ ఇలా చేసుకున్నారనుకోండి, చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా సరే ఎంతో బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి. అండ్ ఈ కర్రీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఇదే విధంగాను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది, చాలామంది చూస్తారు కదా, అందుకని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ నేను చూపించాలంటే మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.